నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై టీజేఈ జేఏసీ పోరుబాట పట్టింది. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సమైక్యంగా తరలివచ్చి తహసీల్దార్ రవీంద్రరావుకు తమ వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా నూతన పీఆర్సీ అమలు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల, మెరుగైన హెల్త్ స్కీమ్ మరియు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు తప్పవని ఈ సందర్భంగా ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి 51% ఫిట్మెంట్ తో పీఆర్సీ వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే. ఆవాజ్ 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 51% ఫిట్మెంట్ పీఆర్సీ వెంటనే, 51% ఫిట్మెంట్ తో పీఆర్సీ వెంటనే, 51% ఫిట్మెంట్ తో పీఆర్సీ వెంటనే, పెండింగ్ డిఎలు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే. రాష్ట్ర కమిటీ రెండు ముచ్చట్లు చాలా రోజులు పెండింగ్లో ఉన్న సమస్యలు ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్తో ఈరోజు టీజీజే రాష్ట్ర కమిటీ మన తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు వ్యవసాయ కార్యక్రమం భోజన విరామం సమయంలో చేపట్టడం జరిగింది. ఇవన్నీ రాష్ట్ర అట్లాగే చాలా పెండింగ్ సమస్యలు యూఎస్ఎస్ కానీ, టీఆర్సీ కానీ, డిఏలు కానీ ఇవన్నీ పెండింగ్ రిటైర్మెంట్ ఉద్యోగులకు అట్లాగే పెండింగ్ గురించి చాలా ఉంది. వాటన్నింటి కూడా ఒకే దఫాలో విడుదల చేయాలనేది ప్రధాన డిమాండ్. పిలుపు మేరకు దశల వారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయాల ముందు పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ కూడా విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం భోజన విరామ సమయంలో చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వానికి చాలా రోజులుగా టీజీజేఏసీ అనేక దఫాలుగా మెమోరాండమ్స్ ఇవ్వడం, ప్రభుత్వం కూడా వాగ్దానాలు చేయడం జరిగింది. నేటికి కూడా ముఖ్యంగా పెండింగ్ బిల్లులను అలాగే ఉంచి, అదే కాకుండా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ రాకుండా దాదాపు 13,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దాంట్లో అనేక మంది దాదాపు 50కి పైగా ఉద్యోగులు మరణించడం జరిగింది. మరి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర కమిటీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నది. మొదటి దఫాగా ఇక్కడ నిరసన కార్యక్రమం జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మళ్ళీ మే 5న జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున వెంటనే స్పందించి ముఖ్యంగా పెండింగ్ బిల్లులను ఒకే దఫాలో విడుదల చేయాలని ప్రధాన డిమాండు. దాంతోపాటు 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 5 డిఏలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. కాబట్టి వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీటన్నింటినీ అమలు చేయాలనేది ప్రధాన డిమాండు. త్వరలోనే వీటన్నింటికి కూడా మోక్షం లభించాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.